Hi guys, welcome back again to the channel and welcome back to one more haul video. చాలా రోజులు అవుతుంది మన haul video చేసి. అంటే అంతకుముందు అంటే మీషో haul video చేస్తున్నాం ఇప్పుడు. మనం లాస్ట్ వ్లాగ్ నుంచి చాలా గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ. అంటే మనం షిఫ్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ haul video మనది. అంతకుముందు కుర్తీ వాడే వీడియో మీషోది ఫస్ట్ haul video. ఓకే అంటే మధ్యలో ఓకే క్లాత్స్ కొన్ని చూపెట్టినాం రైట్ కదా. అంటే జస్ట్ ర్యాండమ్గా మేము వేసుకునే చూపించినాము కానీ ఇట్లా సపరేట్గా haul video అయితే తీయలేదు కదా. సో అందుకే ఇప్పుడు లాస్ట్ ఎప్పుడో అక్కడ ఉన్నప్పుడు వేసినాము, అది కూడా కుర్తీస్ లేకపోతే కుర్తీ సెట్స్ వేసినాము, అంటే అంత మించి అసలు ఏం చేయలేదు కదా. సో కొన్ని జ్యువెలరీ కూడా వేసుకుంటున్నాం, జ్యువెలరీ కూడా వేసినాము మన మీషో జ్యువెలరీ. ఏంటంటే కొంచెం మనకి బడ్జెట్లో దొరుకుతాయి, అంటే మనకు క్వాలిటీ వైజ్ అంత గ్యారెంటీ ఇవ్వలేమండి, మేమైతే ముందే చెప్తున్నాము. అంటే అన్నిటి కాదు, మాకు కరెక్ట్గా అనిపించింది, అంటే మేము పెట్టిన బడ్జెట్కి మంచి క్వాలిటీగా నచ్చి అనిపిస్తే మాత్రం ఇంతనే షేర్ వేసేసుకున్నాము, కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఆల్ వీడియో కదా కొంచెం నీట్గా చేద్దామనేసి ఇదంతా సెట్ చేసాం. అంటే చాలా అవుతుంది కదా ఇట్లా వ్లాగ్ చేసి, అంటే డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే నార్మల్గా అటు ఇటు చెప్పుకుంటా ఉంటాం, మీరు ఆల్రెడీ చూసుకుంటాం మన వ్లాగ్స్ అన్ని. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ ట్రై చేద్దాం, చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం అన్నట్టు. సో ఇవన్నీ అవి. సో ఇప్పుడు ఫస్ట్ ఇది చూసాకంటే మొత్తం నేను ఇంత చెప్పినట్టు లాస్ట్ టైం మేము కుర్తీస్ వేస్తాము, కుర్తీ సెట్స్ కూడా వేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం అంటే కొంచెం వెస్ట్రన్ వేర్ చేద్దాము. అంటే కొంతమందికి కుర్తీస్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి వెస్ట్రన్ కూడా ఇష్టం ఉంటుంది కదా. సో మేమైతే పర్సనల్గా వెస్ట్రన్ లవర్స్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మీరు చూసా మన బ్లాగ్స్ చూసినా అంటే మరీ అక్కడ మేము మొత్తం మెయింటైన్ చేసినంత లేదు మాకు, బట్ ఏంటంటే నచ్చినట్టుగా కొన్ని చేంజ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు చూపించే క్రాప్ టాప్స్ ఉన్నాయి, అసలు ఇప్పుడు చూపించేవి ఏంటంటే క్రాప్ టాప్స్ ఉన్నాయి అండ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే నార్మల్గా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము క్రాప్ టాప్స్ కానీ స్కర్ట్స్ కానీ వేసుకుందాం, అంటే మేము ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది కొత్త లుక్ అని చెప్పొచ్చు, దానికోసం అనేసి మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. సో అవి ఇది మేము డైరెక్ట్గా మాటలు కూడా తెలుస్తాం అన్నట్టు. బట్ మాకేమనిపించిందంటే ఇది సేమ్ ఉంటున్నాయి, బట్ క్వాలిటీ వైజ్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందేమో, మేబీ నాకు అంత అయ్యలేదు. ఎందుకంటే ఇది అక్కడ మనకు ఆన్లైన్లో దొరుకుతాయా లేదా, లేకపోతే మన బయట స్టోర్లో దొరికేటి ఆన్లైన్లో దొరుకుతాయా లేదని చెప్పేసి డౌటే. అంటే కొన్ని దొరికితే కొన్ని మాత్రం దొరకవు కదా. సో ఇప్పుడు సపరేట్గా మేము వెస్టర్న్ అంటే కంప్లీట్గా వెస్టర్న్ నేను చూపించట్లేదండి, జస్ట్ మనం అందరం వేసుకునేలాగానే చూపిస్తున్నాం. మేమైతే మరి కంప్లీట్ వెస్టర్న్ కూడా వేసుకోము, కొంచెం ఇండో వెస్టర్న్ టైప్ అంటే ఇష్టం అన్నట్టు. మరీ వెస్టర్న్ కాదు, అట్లా మరీ ట్రెడిషనల్గా కాదు, జస్ట్ ఇండో వెస్టర్న్ అయితే బాగా ఇష్టపడతాము. ట్రెడిషనల్ అంటే జస్ట్ సిచ్యువేషన్ని బట్టి ఏదైనా షూట్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ట్రెడిషనల్ రెడీ అవ్వడానికి ఇష్టపడతాము. ఫస్ట్ అయితే మేము ఎక్కువ ప్రిఫర్ చేసేదండి శారీస్, ఆ తర్వాత ఇట్లా ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ డ్రెస్సెస్ ఏంటి అండ్ ఈ టాప్ టాప్స్ అండ్ స్కర్ట్స్ తీసుకున్నాము. స్కర్ట్స్ కూడా 2 ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ ఇది ట్రై చేద్దాము, మనకు బాగుండే కనుక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ పెడదామని చెప్పేసి జస్ట్ నార్మల్ స్కర్ట్స్ అయితే పెట్టినాము. అండ్ గెస్ వాట్, మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ క్రాప్ టాప్స్ ఉన్నాయి కదా మన అండర్ బడ్జెట్లో, అంటే 140 రూపీస్ నుంచి 190 రూపీస్ మధ్యలో మాత్రమే తీసుకున్నామండి. సో ఇది ఎవరైనా ఈజీగా తీసేసుకోవచ్చు, అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి మేమైతే ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే తీసుకున్నాము. క్రాప్ టాప్స్ అన్నీ కూడా మనకు 200 లోపే ఉన్నాయండి. అండ్ తర్వాత ఒక స్కర్ట్స్ మాత్రమే మనకు కొంచెం 250 చేంజ్ పడింది అంతే. సో మిగతా అన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 250-300 లోపనే చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాము, మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే దీనికి ఇంత ప్రైస్ పడింది అండ్ ఈ ప్రైస్కి మనం పెట్టింది వర్తిగా కాదా అని చెప్పేసి. నార్మల్గానైతే మేము ఈ వీడియో తీయడానికి మెయిన్ థీమ్ ఏంటంటే మనము జస్ట్ అండర్ బడ్జెట్తోనే మనం పెట్టుకునే బడ్జెట్తోనే ఎలా ఎక్స్పెన్సివ్గా కనిపించవచ్చు అనే మెయిన్ దీంతోనే వచ్చినామండి ఇవాళ. అంతే నార్మల్గా చూద్దాం, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఇవి అవసరమా అని అనిపిస్తే కొన్ని కొనుక్కోవాల్సింది, వాటికి కొంచెం డూప్స్ ఉంటాయి కదా. సో ఇది అలాంటిది అన్నట్టు, మరీ హై బడ్జెట్ కాకుండా మరీ లో బడ్జెట్ కాకుండా ఒకవేళ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకుంటే ఎట్లా తీసుకుంటాం అలా మేము తీసుకున్నాం. అండ్ ఇదే దాకా మేము జ్యువెలరీ కూడా తీసుకున్నాము. సో దానికోసం అయితే ఇంకొక రోజు ఫస్ట్ చేస్తాను. ఓకే ఇట్లనే వేస్తుంది దొరుకుతుంది తీసామాట నార్మల్గా జ్యువెలరీ ఓకే. ఇవే కాకుండా మేము జ్యువెలరీ కూడా తీసుకున్నాము. సో దానికోసం అయితే సపరేట్ లాగ్ చేస్తాం, ఎందుకంటే ఇది చూపించడానికి నాకు తెలిసి ఒక 10-15 మినిట్స్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మేము అంటే మీకు ఇప్పుడు చూపించాలి, అక్కడ ట్రై కూడా చేయాలి కదా. సో టోటల్ ఒక్క మనకి 8 ఉన్నాయి అన్నట్టు. సో అన్ని కలిగి 7 వస్తుంది, 7 ఉన్నాయి. అండ్ మేము నెక్స్ట్ మనకి కుర్తీ అయితే ఓన్లీ టాప్స్ ఆ బ్లాగ్ కూడా రాబోతుంది. నెక్స్ట్ మీషో జ్యువెలరీ కూడా రాబోతుంది. వై మీషో అంటే మేము మధ్యలో కొంచెం వీటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అన్నట్టు. ఏంటంటే ఇవన్నీ డైలీ పర్పస్ కింద మనం యూజ్ చేసేటి కదా. అంటే నార్మల్గా అకేషన్ వైజ్ మనం వేరే యూజ్ చేస్తాం, వేరే బడ్జెట్ పెడతాం, డైలీ వేక్ అయితే అంత అవసరం లేదనిపిస్తుంది మాకైతే పర్సనల్గా. సో అందుకే మేము కొంచెం క్వాలిటీ కాంప్రమైజ్ అయినా కూడా మనం
పెట్టే బడ్జెట్ వరకు వస్తుందా లేదా అనేది పాయింట్ కదా. సో మేము ఇప్పుడు 250 రూపీస్ పెట్టాం అనుకోండి, ఆ 250కి మనకి ఇప్పుడు తీసుకున్న క్లాత్ వర్తియా కాదా అది మాత్రం మేము ఇస్తాము. అది ఒకవేళ మాకు వర్కౌట్ అయింది అని అనిపిస్తే మాత్రమే అంతా షేర్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇది చూసినాము, మేము ట్రై చేయలేదు. సో టోటల్గా మాకు 7 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా రాబోతుంది. కొంచెం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవే చేద్దాము. అండ్ ఫస్ట్ చూపిస్తాం ల్యాగ్ చేయకుండా, బాగా ల్యాగ్ అవుతుంది కదా, బాగా ల్యాగ్ అవుతుంది. ఓకేనా గ్యాస్ అంతే ముచ్చట సాధిద్దామంటే అట్నే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మంచి పింక్ కలర్తో వేసుకున్నాను నేనైతే. ఒక నిమిషం ఈ కవర్న సాంగ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ డిజైన్ అర్థం అరే ఓకే. ఫస్ట్ అయితే మంచి పింక్ కలర్లో తీసుకున్నాను నేను. పక్కన పెట్టేసి బ్రైట్ కలర్ మంచి ఇది లైట్ షేడ్లో తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకు ఎక్కువ ఈ మధ్య లైట్ షేడ్స్ ఎక్కువ వేస్తున్నా అనిపించింది. సో ఇదండి పింక్ క్రాప్ టాప్. ఇది ఎంత బాగుందండి చూడంగానే అక్కడ జస్ట్ చూసి ఆర్డర్ పెట్టేసుకున్నాను అనేది టాప్. ఒకసారి చూడండి, ఇది మనకి హ్యాండ్స్కి అయితే మొత్తం బెలూన్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఎల్బో దగ్గర ఫిట్టింగ్ ఉంటుంది. ఇది మనకి మామూలుగా మేము బెలూన్ హ్యాండ్స్ అయితే చాలా తక్కువ వేయడం. ఎప్పుడేమో ఎల్బోకి జస్ట్ మామూలుగా వచ్చినవి మాత్రం వేస్తాం, కానీ బెలూన్ హ్యాండ్స్ అంటే చాలా తక్కువ అన్నట్టు. నెక్ వచ్చేసి మనకి ఇట్లా స్క్వేర్ వస్తుంది అన్నట్టు. ఈ స్క్వేర్ కూడా వీ లవ్ స్క్వేర్ నెక్స్. వీ నెక్స్ తర్వాత నెక్స్ట్ ప్రిఫర్ ఏమైనా వేస్తున్నాం అంటే ఇదే స్క్వేర్ నెక్స్ అన్నట్టు. రౌండ్ నెక్స్ అంటే ఓకే, నార్మల్గా అయితే బాగుంటాయి, కొంచెం బ్రాడ్ ఉంటే బాగుంటుంది. జస్ట్ షవేర్ అయితే రౌండ్ నెక్స్ అనేది. ఇదైతే నేను ఫస్ట్ తీసుకున్న పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నా. అండ్ ఇదైతే నేను తీసుకున్నా. అండ్ మనకి దీని లెంత్ వచ్చేసి ఇలా ఉంటుంది. విత్ కూడా నేను ఎక్సెల్ సైజ్ పెట్టుకున్నా, ఎక్సెల్ పెట్టుకున్నా కదా, ఎక్సెల్ సైజ్ పెట్టుకున్నా. సో చూపిస్తా పారాగ్రాఫ్ వీడియో అంతా రన్ అయితే ఉంటుంది. అండ్ వీటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక లింక్స్ ఇస్తా కదా, సో మీరు ఓపెన్ చేసేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వాటి గురించి చెప్దామంటే ఫోన్ అక్కడ ల్యాగ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, సో ట్రై చేయండి. ఓకేనా. అదే సేమ్ ప్యాటర్న్లో చిన్నికి నాయక్ బ్లూ నాయక్ బ్లూనా నాయక్ బ్లూ సారీ రాయిల్ బ్లూ కవాబం కష్టం ఇస్తాయి. ఓకే, చిన్నికి ఇది మళ్ళీ నాయక్ బ్లూ వస్తుంది. ఇది నాకు అసలు అర్థమైతే లేదు. ఓకే, రాయల్ బ్లూ కాంబినేషన్లో చిన్నికి ఆర్డర్ పెట్టిన సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. కలర్ చేంజ్, జస్ట్ కలర్ చేంజ్ అంతే. ఈ లైట్ రిఫ్లెక్షన్కి కొంచెం మీకు డల్ షేడ్ కనిపించవచ్చు మేబీ, బట్ అది యాక్చువల్గా కలర్ మాత్రం డైరెక్ట్గా చాలా బాగుందండి. నాకు తెలిసి ఇది వింటర్లో సెట్ అవ్వదు. ఇది ఫ్యాబ్రిక్ కొంచెం అట్నే ఉంది అన్నట్టు, కొంచెం బబ్బీ ఇది మనకి జస్ట్ 180 ఆ చేంజ్లో పడింది అన్నట్టు. సో ఈజీగా తీసేసుకోవచ్చు అండి. ఇంత మంచి టాప్ అంత తక్కువ బడ్జెట్లో వస్తుందంటే అందుకే అంటున్నాను నేను. కొంచెం మనకి అండర్ బడ్జెట్లో మనం కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపించాలంటే ఇట్లాంటి చాలా బాగా అనిపిస్తాయని చెప్పి అందుకే ఇలాంటి టాప్స్ అయితే పెట్టేసినాము. ఇది కూడా ఎక్సెల్లో పెట్టుకున్నాం మేము. ఓకే, ఎక్సెల్ ఇది చిన్ని తీసుకుంది టాపు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది సేమ్. అయితే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దాంతో కంబైన్ చేస్తుంటే కనుక. సో ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తాను నేను. ఇప్పుడు చూపించేవి ఇది కొంచెం వేరేలాగా స్టైలింగ్ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను నేనైతే. సో ఇదండి చాలా బాగుంది, క్యూట్ అనిపించింది నాకు ఇది చూడగానే. సో నాకు అంటే ఇంతకు నేను కొంచెం బ్రైట్ కలర్ తీసుకున్నాను, ఇది పేస్ట్ కలర్ తీసుకున్నాను. ఇది పేస్ట్ కలర్ అయితే తీసుకున్నాను అని చెప్పేసి కూడా నేను వీడియోలో మీకు చెప్తాను మధ్యలో ఎందుకని చెప్పేసి. సో ఇట్లాంటి క్యూట్ టాప్స్ అయితే చాలా బాగుంటాయి, క్రాప్ టాప్స్ కూడా. అండ్ దీనికి కూడా 190 పడింది కదా. సో 100 చేంజ్ పడింది. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మేము బెలూన్ హ్యాండ్స్ తీసుకున్నామని ఏంటి అన్ని బెలూన్ హ్యాండ్స్ తీసుకున్నారని చెప్పేసి మీకు డౌట్ అవ్వచ్చు. బట్ మాకు ఏంటంటే కొంచెం ఈ మధ్య అసలు అవి బెలూన్ హ్యాండ్స్ వేయక చాలా డేస్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు వేసుకుందామని చెప్పేసి. అండ్ వింటర్కి కూడా ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఎగ్జామ్ తీసుకుంటే ఫ్యాబ్రిక్ డైమండ్ షేప్ వస్తుంది, వీ షేప్లో ఈ డైమండ్ షేప్లో వస్తుంది. అండ్ ఇంతాక స్క్వేర్ తీసుకున్నాము, ఇది డైమండ్ బాగుంటుంది. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది, ప్యాలెల్లో వీడియోతో రన్ అవుతూ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వస్తుంది బాడీ మొత్తం 3 లైన్స్ లాగా వస్తుంది అన్నట్టు కనబడుతుందో. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనకి లైట్గా ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కుచ్చులాగా వచ్చినాయి చూడండి, మీకు అర్థమైపోతుంది కదా నేను చెప్పేది అయితే. అండ్ హ్యాండ్స్ అయితే జస్ట్ స్ట్రెచబుల్ అన్నట్టు, ఇది కొంచెం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో చూడండి లుక్ ఇది ఎలా ఉంటుందని చెప్పేసి నాకు చేసి అయితే చాలా బాగా కనిపిస్తాం అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇది నేను తీసుకున్నా లైట్ పీచ్ కలర్. అండ్ నెక్స్ట్ చిన్నది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్, లైట్ కాదు కొంచెం బ్రైట్ షేడ్. ఇది పిస్తా గ్రీన్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, చిన్నది కూడా సేమ్, ఇది పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది. మనకి డైమండ్ షేప్ నెక్ ఉంటుంది సేమ్ యాస్టీజ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్ ఉంటుంది అండి, అంటే స్ట్రెచబుల్ అన్నట్టు. అంటే మనం డైరెక్ట్గా వెయిట్ చేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇది కూడా ఎవరు ఇట్లా జారకుండా సెట్ అవుతుంది. సేమ్ హ్యాండ్స్ అయితే ఇలా అవుతుంది. సో దీనికి కూడా అంతా పడింది 190, సేమ్ ప్రైస్ పడింది. ఓకే, అండ్ క్లాత్ మాత్రం నిజంగా బాగుంటుంది. అండ్ వింటర్కి ఎవరైనా కొంచెం స్టైల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇవైతే చాలా బాగా వర్కౌట్ అవుతాయండి. చూపించిన 4 టాప్స్ కూడా మేము ఎక్సెల్లో పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మరి ఫేవరెట్ క్యూట్ టాప్. ఇది ఎందుకు క్యూట్
క్యూట్ టాప్ అని చెప్తున్నా. అంటే ఆల్రెడీ లాస్ట్లో చెప్పే ఉంటుంది కదా, లాస్ట్లో చెప్పేసిన, బట్ ఇప్పుడు చూపిస్తున్నా. ప్లస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ మీషోలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుందంటే నేను ఇంకో ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఏమైనా సెర్చ్ చేసి చూస్తా. ఒకవేళ ఉంటే కనుక వాటిని తీసుకుని ఇచ్చేస్తాము. ఓకే. అండ్ ఇదండి ఫస్ట్ నేను ఇది ఆర్డర్ అవుతుందా అవ్వదా అని డౌట్ పోతే పెట్టిన ఆర్డర్. చాలా బాగుంది, టాప్ క్యూట్గా ఉంది అన్నట్టుగా. దీంట్లో మెయిన్గా స్పెషల్గా నచ్చింది కలర్ కాంబినేషన్. రెడ్, ఆరెంజ్, పింక్, లైట్ పింక్ అన్ని కలర్ కాంబినేషన్స్తో వచ్చినాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి రాందరి. ఓకే. ఇది అడ్జస్ట్ ఆన్లైన్ కదా, జస్ట్ నార్మల్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, సో అంటే ప్రింటర్కి అంతా సెట్ కాదండి, ముందే చెప్తున్నాను. జస్ట్ ఇది నాకు నచ్చి ఆర్డర్ పెట్టేసుకున్నాను. జస్ట్ 160 రూపీస్కే పెట్టేసుకునేది కూడా నేను. అది 160 అంటే నేను తీసుకున్నప్పుడు 160 ఉండే. ఓకే. ఇది రౌండ్ నెక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రాందరి. అండ్ హ్యాండ్స్ అయితే చూడండి మంచి వీటిని ఏం కథ అంటారు అసలు ఐడియానే లేదు. ఇవి అవి చూస్తున్నామా అంటే డబుల్ కోట్ వచ్చింది, దీన్ని ఏదో అందరూ నాకు అంత గుర్తులేదు అప్పుడు. ఓకే. ఇవి హ్యాండ్స్ నాకు యాక్చువల్గా ఇలాంటి హ్యాండ్స్ ఉంటాయి కదా, అసలు నచ్చో, జనరల్ వేరే అసలే నచ్చో మాకు. ఇంతవరకు తీసుకోలేదు. నార్మల్గా ఏంటంటే అవి వేసుకుంటే ఇంకొంచెం చబ్బిగా కనబడుతుంది. చబ్బిగా కనబడితే ప్రాబ్లం లేదు. తీసుకున్నాం వరకు తీసుకున్నామని మనం ఎక్కువ ప్రిఫర్ చేయము. అది ఎక్కువ ప్రిఫర్ చేయము. అంటే ఒకవేళ ఓవరాల్ మాకు ఇట్లా టాప్ బాడీ నచ్చినా కూడా హ్యాండ్స్ ఇలాంటివి ఏమైనా వస్తే నో వద్దు, అది ఏమైనా అని అంటే మనకు అది సెట్ కావాలని చెప్పేసి అసలు తీసుకోం. బయట మనకు నార్మల్గా మార్క్స్లో చూసినా కూడా, లేకపోతే ఆన్లైన్లో చూసినా కూడా ఓవరాల్గా మనకి ఇది ప్యాటర్న్ నచ్చినా ఇలాంటి హ్యాండ్స్ అయితే మొదలు అసలు తీసుకోము. బట్ ఈసారి కొంచెం నచ్చింది ఇది, ఎందుకో చూడగానే కలర్ కాంబినేషన్ భలే క్యూట్ కనిపించింది. అండ్ గైస్ ఇది నమ్ముతారు లేదు కానీ ఈ కలర్ కాంబినేషన్స్ ఏవైతే కొంచెం మల్టీ కలర్లా దగ్గర ఉన్న కలర్స్ అన్ని ఇవి ట్రెండింగ్ అవుతా ఉంది ఇప్పుడు కలర్ విషన్స్ అనేది. ఇలా కలర్స్ ఏం లేవు కదా, లేదు సింగిల్ పీస్ ఉండే, అందుకని నువ్వు పెట్టుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్కర్ట్స్. ఇది మెయిన్ అసలు మీషోలో నేను ఆర్డర్ పెట్టినంటే ఏంటంటే స్కర్ట్స్. అండ్ 2 స్కర్ట్స్ అయితే తీసుకున్నామండి. చిన్ని వచ్చేసి గ్రీన్ బాడీ పింక్ కలర్ తీసుకొని చూడండి ఫస్ట్ మేము చూసి చూడండి దీని లెంత్ చూడండి, ఇది వస్తుందో రాదు అదే అనుకున్నారే రామా, ఇది వస్తుందో రావు అనుకున్నా కానీ వేసుకుంటే మాత్రం ఓకే. వింటర్ సీజన్లో మంచి షూట్ చేసుకోవాలండి, షార్ట్ అండి ఎర్లీ మార్నింగ్స్ మంచి షార్ట్స్ వేసుకోవాలి అనుకుంటే ఈ స్కర్ట్స్ బాగుంటాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టుంది. అండ్ ఒకవేళ మాకు నచ్చి అంటే మీతో కరెక్ట్గా కనిపిస్తే కనుక తర్వాత కూడా ఇంకా స్కర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకుంటాము. ఫస్ట్ వీ లవ్ స్కర్ట్స్ చాలా సార్లు స్కర్ట్స్ తీసుకుందాం అని చెప్పేసి. అంటే నార్మల్గా బయట మాల్కి వెళ్ళినప్పుడు కూడా చూసుంటుంది అంటే స్కర్ట్స్ ఏమైనా తీసుకుందాం అనేసి, కాకపోతే తీసుకోలేదు, అవి నచ్చలేదు. సో ఒకసారి ప్లేన్లో ట్రై చేద్దాం, మరీ వేరే కాకుండా ఫస్ట్ ప్లేన్లో ట్రై చేద్దాం, నచ్చితే కనుక ఇందులో ఇంకా తీసుకుందాం అనేసి ప్లేన్లో అయితే పెట్టేసాం. యాక్చువల్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన స్కర్ట్స్ ఇంకా బాగున్నాయి కదా. అంటే నేను దాంట్లో ఎక్కువ వైట్స్ ఇస్తాను అన్నట్టు, ఈ మధ్య నేను ఎక్కువ వైట్ ప్రిఫర్ చేస్తున్నా. సో అన్నింటినీ వైట్ ఎందుకు కొంచెం వేరే కలర్స్ తీసుకుందాం అని చెప్పేసి బాటిల్ గ్రీన్ కలర్ అయితే చిన్నకి అయితే ఆర్డర్ పెట్టుంది. సో ఇప్పుడు ఇందాక నేను పేస్టల్ కలర్లో చూపించాను కదా టాప్స్, సో అవి వీటి మీదకి మ్యాచ్ చేద్దామని చెప్పేసి తీసేసుకున్నాము. సో ఒకసారి స్టైల్ చేసి చూద్దాము, బాగుంటే కనుక మళ్ళీ తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ అన్నాం. ఓకే. ఎవరికైనా స్కర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. బట్ ముందే చెప్తున్నామంటే ఈ స్కర్ట్స్ అయితే వింటర్కి అయితే అంత సెట్ బట్ నేను అనుకున్నట్టు ఒక షూట్ పర్పస్కి అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇలా అని చెప్పేసి ఒక షూట్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే. అండ్ నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ వస్తుంది నాకు ఇప్పటికి తాటేమో పోతాం ఇట్లా కలర్. ఇప్పుడు ఆకలి అవుతుంది ఇందా, అరే ఇప్పుడు ఎలా తిన్నాము. ఓకే. నేను మంచి మెజెంటా కలర్ ఆర్డర్ పెట్టేసుకున్నాను అండి. మెజెంటా ఈ కలర్లో తీసుకున్నాను అండి, చాలా బాగుంది కదా కలర్ అయితే. నాకు కలర్ భలే నాకైతే బాగా నచ్చింది కలర్. ఇది నాకు ఎలా అనిపిస్తుంది ఏమో నాకైతే కొంచెం కూడా ఐడియా లేదు, ఎందుకంటే అప్పుడు వేసుకుని ఒకసారి స్కర్ట్ అంతే, అది కూడా ఫుల్ లెంత్ స్కర్ట్. ఇది కొంచెం ఇది చాలా అవ్వచ్చు ఎలా కనిపిస్తుందో చూడాలి. సో ఇదే అండి మా హాల్ వీడియో. చాలా రోజుల తర్వాత మంచిగా ఒక హాల్ వీడియో అయితే చేసినాము. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ జ్యువెలరీ వీడియో అయితే చేస్తాము. మీషో జ్యువెలరీ వీడియో ఆల్రెడీ ఆర్డర్ పెట్టుంటుంది, వచ్చిన ఇంకో 2 ఏమో వచ్చేవి ఉన్నాయి. సో వచ్చిన తర్వాత చేసేద్దాము. సో ఈ బ్లాగ్ అయితే ఎక్కడితోనే ఎంగేజ్ చేస్తున్నాము. అండ్ మీకు ఇలాంటి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ కనుక మాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు చూసిన దాంట్లో ఏది ఎక్కువ నచ్చిందని చెప్పేసి కూడా కామెంట్ చేయకండి. అండ్ నేను డైరెక్ట్గా ప్యానల్ అయితే వీడియోలు అనేది ఉంటుంది, వీటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మాకు మీషో అనే వెబ్సైట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే కనుక ఇప్పుడు దానికి మంచి ఆప్షన్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి మింత్రా. సో వీటిలో ట్రై చేయొచ్చు. వీటిలో మనం కొంచెం
సిమిలర్గా దొరుకుతాయి అంతే, మరి యాసిడ్ ఏమి దొరకకపోవచ్చు మేబీ, బట్ క్వాలిటీ వైజ్ అయితే కొంచెం బెటర్ వస్తాయి. ఇంకా అంటే రైస్ అక్కడ తీసుకుంటే కనుక రైస్ కూడా కొంచెం చేంజ్ ఉంటాయి కాబట్టి ఎంత మాకు 100 రూపీస్ 200 మన ఎక్స్ట్రా అవుతాయి, కానీ క్వాలిటీ అయితే మంచిగా వస్తాయి అన్నట్టు. యాసిడ్ ఇవి వస్తే దాన్ని మనం ఏం చేయలేము అత్తయ్య గారు. మన ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి చేయండి, ఓకేనా. అండ్ ఇలాంటి బ్లాగ్స్ మెల్లమెల్లగా చేద్దాము మనము. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమమ్ ఈ మీషో హాల్ వీడియో అంటే మీషోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మింత్రాలో షాపింగ్ చేద్దాము. మింత్రాలో మేము రీసెంట్గా షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం అన్నట్టు. మింత్రాలో బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంటాయి మింత్రా అయితే. మింత్రాలో ఎలాంటివి తీసుకుంటాము, ఎలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయని చెప్పేసి మాకైతే చెప్పండి, ఓకేనా. ఓకే గైస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేసిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే, స్టే పర్సనల్, స్టే హెల్తీ, బాయ్.